వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వంద రోజుల పాలనలో మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాం. పురంధేశ్వరి. ప్రముఖ దేవాలయాల వద్ద భక్తులకు రిసార్ట్లు. ఏపీ మంత్రి కందుల దుర్గేష్. శ్రీవారి ప్రసాదంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రాజమహేంద్రవరం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం చేస్తుందని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జాబితా ప్రకారం 3 విడతలుగా 6,000 ఇస్తున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. టంచనగా అన్నదాతల ఖాతాల్లో 6,000 జమ చేస్తున్నామన్నారు. గడిచిన 5 ఏళ్లలో రైతులకు 3 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరిందని చెప్పారు. 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులతో రైతులకు పెట్టుబడుల బాధలు తీరాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలపై దృష్టి సారించి పెంచిందని చెప్పారు. మౌలిక సదుపాయాలంటే రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఫ్లైట్ కనెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మౌలిక, అదేవిధంగా విద్యుత్తు, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం. కనుక ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 100 రోజుల్లో కూడా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించారు. దేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించాలి. ప్రత్యేకించి వ్యవసాయం అనేది మన గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి రైతులకు కూడా ఇది అనువుగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఆనాడు ప్రారంభించారు. దానికి ఈరోజు మళ్ళీ మధ్యలో ఒకంత అది కాస్త మందగించినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 4th స్టేజ్ 4వ దశని ఇప్పుడు ప్రధాని గారు తీసుకుని 62,500 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేస్తూ 25,000 గ్రామాలు ఏవైతే ఇంకా కాస్త రోడ్లు సరిగ్గా లేవు, ఇంకా కొంచెం అనుసంధానానికి నోచుకోలేదు అనేటువంటి భావన ఎక్కడైతే ఉందో ఆ గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించేటువంటి కార్యక్రమం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా 50,600 కోట్ల రూపాయలని కేటాయించి నేషనల్ హైవేస్ కూడా, మధ్యలో నేషనల్ హైవేస్ చాలా ఎక్కువగా నిర్మాణం జరుగుతుంది. ఇంతకుముందు 2014వ సంవత్సరానికి ముందు కనుక మీరు చూసినట్లయితే రోజుకి 13 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత గడ్కరీ గారికి ఎప్పుడైతే బాధ్యతలు ఇచ్చారో రోజుకి ఇవాళ 28 నుండి 30 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఇవాళ దేశంలో జరుగుతుంది. అంటే ఎంత ఫాస్ట్గా, ఎంత త్వరితగతిన ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుందో మనం అందరం కూడా గమనించాలి. ఇంతకుముందు విజయవాడ నుండి రాజమండ్రి రావాలంటే దగ్గర 4-5 గంటలు పట్టేది. కానీ ఇవాళ 2 గంటల్లో మనం ఇక్కడికి చేరుకోగలుగుతున్నాం. కనుక 50,600 కోట్ల రూపాయలు ఈ ఎన్హెచ్ నిర్మాణానికి అందివ్వటం జరిగింది. అదేవిధంగా రైల్వేస్ కనుక చూసుకున్నట్లయితే 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు దానికి మంజూరు చేయటం జరిగింది. దీని మాధ్యమంగా ఏమిటంటే కేవలం ఇది రైల్ రోడ్ నిర్మాణం మాత్రమే కాదండి, ఉపాధి హామీ కింద 4 ఏపీలో టెంపుల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో కొన్ని రోజుల పాటు ఉండేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి, గండికోటలో పెట్టుబడులకు ఒబేరాయ్ సంస్థను ఆకర్షించామన్నారు. ప్రముఖ దేవాలయాల వద్ద భక్తులకు రికార్డులు నిర్మిస్తాం. శ్రీశైలంలో ఎక్కువ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. అరకు, లంబసింగిని అడ్వెంచర్ కేంద్రంగా మారుస్తాం. బొర్ర గుహలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాం. రుషికొండ, బ్లూపాక్ బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేస్తామని దుర్గేష్ తెలిపారు. అదేవిధంగా ఒక మెగా టూరిజం ప్రాజెక్ట్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం.
వీటిని అక్టోబర్ 15వ తారీఖు కల్లా కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం తీసుకుని వెంటనే పనిలోకి దిగడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మీకు 4 డెస్టినేషన్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఫైనలైజ్ చేసాం. దీనికి మొత్తంగా 250 కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్క ప్రాజెక్టు 100 కోట్లకి పెంచకుండా ఉండాలి. 250 కోట్ల రూపాయలు కేటాయించడానికి దీనికి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సాసీ అంటారు దాన్ని. సాసీ ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానికి సంబంధించి 4 డెస్టినేషన్స్ మనం రెడీ చేసాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్, ఒకటి శ్రీశైలం నంద్యాల శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్ టూరిజంతో పాటు అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్, మన పుల్లు రిజర్వ్ ఉంది అది, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కలుపుకుని ఒక సర్క్యూట్గా తయారు చేసి అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్గా తయారు చేయడానికి ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అఖండ గోదావరి పేరుతోటి మన ప్రాంతమైనటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, అదేవిధంగా కోనసీమ జిల్లా, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కలుపుకుని అఖండ గోదావరిగా అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేయడానికి ఈ స్కీమ్ కింద, సాసీ స్కీమ్ కింద, దాంతోపాటు సూర్యలంక బీచ్ కారిడార్, బాపట్ల ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్ కారిడార్ని డెవలప్ చేయడానికి, చాలా అద్భుతమైనటువంటి బీచ్ కారిడార్ ఉన్నటువంటి ప్రాంతం బాపట్లలో సూర్యలంక పేరుతో ఉంది. దాన్ని అభివృద్ధి చేసి అక్కడ రిసార్ట్స్ నిర్మించి దాని ద్వారా ఆ కారిడార్ని కూడా డెవలప్ చేయాలని అదొక 3వది. 4వది సంగమేశ్వరం నంద్యాల జిల్లాలోనే ఉంది ప్రస్తుతం. ఆ సంగమేశ్వరాన్ని కూడా టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన. టోటల్ అసిస్టెన్స్ ఈచ్ స్టేట్కి ఈ స్కీమ్, సాసీ స్కీమ్ కింద 250 కోట్లు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే దీన్ని ఈచ్ ప్రాజెక్టు 100 కోట్లు పెంచకూడదన్నారు. మనం స్పెషల్గా ట్రై చేసి 400 కోట్లు అవుతుంది. దీని ప్రకారం చూస్తే 400 కోట్లని సాధించడానికి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మేము కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం. అక్టోబర్ 15 కల్లా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారికి డిపిఆర్లు ఇచ్చేస్తాం, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇచ్చి వాటి ద్వారా ఆమోదం తీసుకొస్తాం. వెంటనే కూడా దాన్ని ప్రారంభించడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రధానంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమం శ్రీశైలమే తీసుకుంటే మీరు ఇప్పటి వరకు మనకు ఉన్నది ఏంటంటే, అక్కడికి వెళ్ళటం, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవటం, వీలుంటే ఒక పూట ఆ సత్రాల్లో ఉండటం, తిరిగి వచ్చేయటం. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల గురించి విష ప్రచారం చేస్తే స్వామివారే వారికి శిక్ష విధిస్తారంటూ మాట్లాడారు. తాజాగా భూమన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట. తిరుమల శ్రీవారి ప్రసాదం గురించి విష ప్రచారం చేస్తే స్వామివారే వారికి శిక్ష విధిస్తారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంపై ఇలాంటి విష ప్రచారం తగదు. పరమ పవిత్రమైన లడ్డు ప్రసాదం తయారీకి శ్రీ వైష్ణవులు ఎంతో శుద్ధిగా వాటిని తయారు చేస్తారు. లడ్డు ప్రసాదం తయారీకి ప్రత్యేకమైన దిట్టం ఉంది. దాని ప్రకారమే ప్రసాదాలు తయారవుతాయి. వీటిలో ఎవరి జోక్యం ఉండదు అని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం మీద దాడి చేయటానికి స్వామి లడ్డూలో జంతువుల కొవ్వును ఉపయోగించినారు అనేటువంటి ఒక నీచమైనటువంటి ప్రయోగాన్ని నిన్న వాడినారు. ఎంత అనైతికము, ఎంత దుర్మార్గము, ఎంత అపచారము అంటే ఇంతకంటే అన్యాయమైనటువంటి విషయం మరొకటి లేదు. అక్కడ శ్రీ వైష్ణవులైనటువంటి సద్బ్రాహ్మణుల అమృత హస్తాలతోనే ఆ స్వామి లడ్డు తయారీ కొన్ని వందల సంవత్సరాలుగా, ఆ రకంగా చెప్పాలంటే అన్నప్రసాదాలు అయితే కొన్ని వేల సంవత్సరాలుగా తయారు కాబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి దిట్టం ఇవన్నీ కూడా పాలక మండళ్ళు నిర్ణయించేటువంటి విషయం కాదు, అధికారులు నిర్ణయించేటువంటి విషయం కాదు. ఇది తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా నాణ్యమైనటువంటి పదార్థాలతో అవి తయారు కావాలనేటువంటి నిర్ణయము ఉన్నది, దాన్ని అమలుపరిచేటువంటి సిస్టము ఉన్నది. దానికి తోడు పోర్టులో పనిచేసేటువంటి వాళ్ళు అలాంటిదేదైనా జరిగితే తీవ్రమైనటువంటి అభ్యంతరం పెట్టేటువంటి అవకాశం ఉన్నది, వాళ్లకు ఆ హక్కు కూడా ఉన్నది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు 1995-2003 మధ్యకాలంలో చంద్రబాబు గారికి గుర్తు ఉండి ఉంటే, చంద్రబాబును అనుసరించేటువంటి వాళ్లకు గుర్తు ఉండి ఉంటే
పోర్టు కార్మికులు పోర్టు నుంచి బయటికి వచ్చి అనేక సందర్భాలలో నిరసన దీక్షలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇంత సిస్టంతో వ్యవహరించేటువంటి ఆలయ మొత్తం మీద అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి ఆలయ అధికారులకు లేకపోతే బోర్డుకు హక్కులున్నాయేమో కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదాలు, లడ్డు, వడలు, దోశలు, లేకపోతే అన్నప్రసాదాలు, వీటిలో లేకపోతే శాంక్టోరియంలో జరిగేటువంటి ఆచార వ్యవహారాలలో వీటిలకు సంబంధించి కించిత్తు కూడా వీళ్లకు ఏ రకమైనటువంటి హక్కులు లేవు, అధికారాలు అంతకంటే లేవు. చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఈ లడ్డూలకు సంబంధించి ఎవరైతే నెయ్యి, ఇతర అన్నానికి సంబంధించినటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో అవి సరఫరా చేస్తున్నారో వాళ్లే ఇప్పుడు కూడా సరఫరా చేస్తున్నారు. ఏఈ ఇంజనీరింగ్ గ్రౌండ్ సేంద్రియ వస్తువులు, బొమ్మలు, ఉపకరణాలు మరియు వికలాంగ కళాకారులచే రూపొందించబడిన ఆభరణాలతో సహా అనేక రకాల ఉత్పత్తులను కలిగి ఉన్న ప్రదర్శనను నిర్వహిస్తుంది. ఈవెంట్ ప్రారంభోత్సవం దివ్య కళామేళా గురువారం గవర్నర్ అబ్దుల్ నజీర్ మరియు కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ చేతుల మీదుగా జరగనుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో దివ్య కళామేళా ప్రారంభం ఎడిషన్ను సూచిస్తుంది. విశాఖపట్నంలో జరిగే ఈ కార్యక్రమం రాష్ట్రంలోని తొలిసారిగా నిర్వహించబడుతుంది మరియు 100 స్టాల్స్ను ఏర్పాటు చేయడం ద్వారా 20 వివిధ రాష్ట్రాల నుండి పాల్గొనే వారి ప్రతిభను ప్రదర్శిస్తుంది. జిల్లా అధికారులు పాల్గొనే కళాకారులకు కాంప్లిమెంటరీ వసతి మరియు ప్రయాణ ఏర్పాట్లు అందిస్తారు. వికలాంగ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం జాతర ముగింపు వేడుకలను సెప్టెంబర్ 29న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విశాఖపట్నం ఎం హరేంద్ర ప్రసాద్ ధృవీకరించారు. డిఫరెంట్ స్టేట్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో రేపటి నుంచి అంటే 19వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా 11 రోజులు ఈ ఫెస్టివల్ అంటే దివ్యాంగజన్ మేళా అనేది చేపట్టడం జరుగుతుంది. దీంట్లో వివిధ యాక్టివిటీస్ మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మేళాలో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అదేవిధంగా దివ్యాంగజన్స్ ఒక స్టాల్స్ ఉంటాయి. దాదాపు 70 నుంచి 100 దాకా స్టాల్స్ ఉంటాయి. దాదాపు 20 రాష్ట్రాల నుంచి దివ్యాంగజన్స్ సంబంధించిన ఆర్టిస్ట్, స్కల్ప్టర్స్, వివిధ క్రాఫ్ట్స్మెన్ స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ స్టాల్స్లో వాళ్ళొక ఐటమ్స్ని డిస్ప్లే చేయడం, సేల్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, కిడ్స్ ప్లే ఏరియా ఉంటాయి, ఈవినింగ్ కల్చరల్స్ ఈవెంట్ కూడా జరుగుతుంది. దీని ద్వారా దివ్యాంగజన్స్ మేలు జరిగే విధంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఈ దివ్య కళా మేళాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 19వ 19th దివ్య కళా మేళా ఇన్ ద సిరీస్ ఆఫ్ దివ్య కళా మేళా మనము వివిధ రాష్ట్రంలో కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో 19వది మనము విశాఖపట్నంలో జరుపుకుంటున్నాము. దీంట్లో విశాఖపట్నం ప్రజలు అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనాలి. దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీరు సొసైటీకి మనము మేలు జరిగే విధంగా మన ఎఫర్ట్స్ ఉంటుంది. అంతేకాకుండా దివ్యాంగజన్కి సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. సో తప్పనిసరిగా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని అందరూ కోరుతున్నాను. ఈ ప్రారంభోత్సవంలో మనకు గవర్నర్ వర్యులు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా పత్రికా సోదరుల ద్వారా అందరికీ తెలియచేయడం ఏంటంటే విశాఖపట్నం ప్రజలందరూ కూడా యంగ్స్టర్స్ కావచ్చు, కిడ్స్ కావచ్చు, ఇంకా అడల్ట్స్ కావచ్చు, ఎవరైనా ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ కమ్ కల్చరల్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు ప్రజలకు జవాబుదారీగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఏలూరులో మాట్లాడుతూ పోలీసుల సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టామని, పోలీస్ క్యాంటీన్ల వర్కింగ్ క్యాపిటల్ కింద 4,07,00,000 రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. క్రైమ్ ఎలా జరుగుతుంది, వాటి తీరుతెన్ను డిటెక్షన్ ఎట్లా ఉంది, కన్వెన్షనల్ క్రైమ్ అయినటువంటి ప్రాపర్టీ క్రైమ్ ఎట్లా ఉంది, అయితే మర్డర్స్, మహిళలపైన జరుగుతున్న నేరాలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్నటువంటి నేరాలు అయితే అన్నీ కూడా సమీక్షించడం, అదేవిధంగా సైబర్ క్రైమ్ యొక్క తీరుతెన్ను ఎలా ఉంది, సైబర్ ఫ్రాడ్స్ అవి జరుగుతూ ఉన్నాయి, అది ఎట్లా ఉంది అనే విషయం అయితేనేమి, దాంతోపాటు శాంతి భద్రతలకు సంబంధించిన విషయాలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి అని అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య వరదల సందర్భంగా పోలీసు వాళ్ళు చేసినటువంటి సేవలు అయితేనేమి, యాక్చువల్గా కానీ చేసినటువంటి డ్రోన్స్ వినియోగం ఎలా ఉంది, ఇన్ని కూడా సమీక్షించడం జరిగింది.
సైబర్ క్రైమ్ పెరుగుతున్నమాట వాస్తవం. కాబట్టి మనం ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టుకొని ముఖ్యంగా ఏంటంటే మిగతా ఏర్పాట్లు కూడా కరెక్టే, కానీ సైబర్ క్రైమ్ విషయంలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది తెస్తుంది. అంటే దాన్ని జరగకూడనే ఆపుకోవాలి. సో దాని పట్ల ఎక్కువ అవగాహన కార్యక్రమాలు పెట్టాలి. మనం ఇంకా రోడ్ యాక్సిడెంట్లు అయితే గోల్డెన్ అవర్లో చెప్తే కనుక మనం ప్రాణాలని కాపాడుతామని చెప్తాము. అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయంలో ఆ విధంగా కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి సైబర్ క్రైమ్ విషయాల పట్ల అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తెలియజేట్టుగా తెలియజేయటం, అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అడిగినప్పుడు సీఎం గారు స్పందించి ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెడతాము, మీరు ప్రపోజల్ పెట్టుకోండి అని చెప్పారు. దాని ప్రపోజల్ పంపించాం. వైద్యం కోసం వస్తే లైంగిక వేధింపులు. పిల్లలు పుట్టాలంటే నీ భర్తతో కాదు నా ఫ్రెండ్స్తో గడుపు. 3 నెలల్లో పిల్లలు పుడతారని లైంగిక వేధింపు. పేషెంట్తో చిల్లర వేషాలు వేస్తున్న న్యూ లైఫ్ హాస్పిటల్ ఆర్ఎంపీ డాక్టర్ సమీర్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. జ్వరం వచ్చిందని ఒక మహిళ నాగర్ కర్నూలులోని న్యూ లైఫ్ హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ డాక్టర్గా చలామణి అవుతున్న ఆర్ఎంపీ సమీర్ ఆ అమ్మాయితో మాట్లాడుతూ జ్వరం గురించి తర్వాత మాట్లాడదాం, నీకు ఎంతమంది పిల్లలు అని అడగగా సదరు అమ్మాయి నాకు ఇంకా పిల్లలు కాలేదండి, 7 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యని చెప్పింది. ఈ మాటలకు సమీర్ నీ భర్త వల్ల నీకు పిల్లలు కారు, కానీ నీకు పిల్లలు కావాలంటే నేను 3 నెలల్లో నీకు పిల్లలు అయ్యేలా చేస్తాను అన్నాడు అని మహిళ తెలిపింది. ఎలా 3 నెలల్లో పిల్లలు అయ్యేలా చేస్తారు, మీరేమైనా IUF చేస్తారా అని మహిళ అడగగా లక్షల్లో ఖర్చు అవుతుంది, నీకెందుకు అన్ని డబ్బులు వృధా అని నా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో నువ్వు ఎంజాయ్ చేయి, నీకు ఖచ్చితంగా 3 నెలల్లో పిల్లలు పుడతారని మహిళ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ ఈ విషయాలు చెప్పగా అతని మాటలు విన్న ఆమె తల్లి కోపంతో అతనిపై దుర్భాషలాడగా వారి మాటలకు భయపడ్డ ఆర్ఎంపీ మరొక ద్వారం నుండి హాస్పిటల్ నుంచి పారిపోయాడు. రామంపేరు కూడా చెప్పాను చింతాపూర్ గ్రామం. నేను యూలాస్ పాలిక్లినిక్కి ఫీవర్ కోసం చూపిస్తున్నామని పోయినా. అయితే ఆయన మెడిసిన్స్ రాయకుండానే ఫస్ట్ నీకు ఎంతమంది పిల్లలని అడిగింది. అయితే 7 ఎవరు లేరు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందంటే 7 ఇయర్స్ అవుతుందని చెప్పింది. 7 ఇయర్స్ అవుతుందంటే ఎందుకు అని అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన. అయితే ఇట్లా ఇక్కడ మా హాస్పిటల్లో చాలా మందికి అయ్యారు అని చెప్పింది. ఎట్లా సరే అంటే మెడిసిన్ కావాలన్నా అంటే కాదు అనండి. అయితే IVF లేదా IUI చేస్తారా అని అంటే కాదండి. IVF IUI అయితేనేమో స్పాన్ డొనేట్ చేస్తారు, వేరే వాళ్ళు స్పాన్ ఇస్తారు, దానివల్ల మీకు లక్షలు ఖర్చులు అవుతాయి. మా హాస్పిటల్లో అయితే 3 monthsలో నేను మీకు కన్సీవ్ అయ్యేటట్టు చేశాను అంటే ఫ్రీగా చేసామన్నట్టు. అయితే ఎట్లా చేస్తారు అని మేము గట్టిగా అడిగేసరికి మా ఫ్రెండ్స్ వస్తారు, ఇక్కడ మీరు ఫిక్స్ చేయండి, వాళ్ళతో మంచిగా ఉండండి, 3 monthsలో మీకు కన్సీవ్ అవుతుంది అని చెప్పింది. ప్రైవేట్ కార్డ్స్ అన్ని టచ్ చేస్తున్నాడు ఆయన. ఏం పేరు అమ్మాయి నా పేరు? సమీర్. ఎక్కడ? నాగర్ కర్నూలు. మీ మమ్మీని దొరుకునరా మీ భర్తతోటి గారు అని చెప్పేసి మీ హస్బెండ్ ముంగట చెప్పిండా? మా హస్బెండ్ లేకుండే మా అల్లుడు ముందు దగ్గరే ఉన్నారు. ఇద్దరం ఉన్నాము, ఇద్దరు మొక్క ముందరనే చెప్పేసి ఇంకేంటి కదే నాకు హస్బెండ్ కొంచెం తక్కువ కదా, పిల్లలు ఉంటారు, మా ఫ్రెండ్స్ చూపిస్తా వాళ్ళ ద్వారా ఇద్దరు వచ్చి తిరుమలకు వచ్చిన యాత్రికుల వద్ద ఉన్న విలువైన బంగారు నగలు మరియు డబ్బులు దొంగిలించే 2 మహిళా దొంగలను తిరుపతి క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారు 7 లక్షల విలువ కలిగిన 70 గ్రాముల బంగారు నగలు, 3 సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొంగలను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న నగదును, సెల్ ఫోన్లను మీడియా ముందు ఉంచారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను క్రైమ్ అడిషనల్ ఎస్పీ నాగభూషణంరావు మీడియాకు వెల్లడించారు. క్యాష్ కూడా పెట్టండి, చెప్పాలి ఏమన్నా మీరు క్రైమ్ సార్లే వెనకాల పెట్టాలా, వెనకాల కనబడాలనే సరిపోతా బాబా వెనకాల నిలబడి. జిల్లా ఎస్పీ శ్రీ మన సుబ్బరాయుడు సార్ గారు మాకంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈ బ్యాగ్ లిఫ్టింగ్, స్నాచింగ్స్ ఇవి జరుగుతాయి, దీని మీద బాగా నిఘా పెట్టండి అని మాకు ఆదేశాలు ఇస్తే మేము మన క్రైమ్ డిఎస్పీ రమణ కుమార్కి, సిఐ అబ్బన్నకు, మా ఐడి పార్టీకి వాళ్ళకంతా ఆదేశాలు ఇచ్చి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరియు ఈ వెంకటగిరి జాతర సందర్భంగా
ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు కొద్దిగా నిఘా పెట్టి చేయమని ఆదేశాలు ఇచ్చాను. మా ఐడి పార్టీ వాళ్ళు ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటలకు మన శ్రీనివాసం దగ్గర మామూలు ఈ ఇద్దరు ఆడవాళ్ళని గుర్తు తెలియని ఆడవాళ్ళని పట్టుకుంటే వాళ్ళు పాత అఫెండర్సే. వాళ్ళ పేర్లు వచ్చేసి భాగవతి శారద, 2 ఆర్ ప్రియా. వీళ్ళు వచ్చేసి రామనాథపురం జిల్లా, రామనాథపురము తిరుచి జిల్లా, తమిళనాడు. వీళ్ళ కులం వచ్చేసి కట్టు నాయకర్. వీళ్ళకి వచ్చేసి మన తిరుమలలోన కూడా కేసులు ఉన్నాయి, ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు తిరుమల కేసులు 2, మన తిరుపతి క్రైమ్ కేసు 1. సుమారు 6 లక్షల విలువ గల 70 గ్రాముల బంగారు మరియు 3 సెల్ ఫోన్లు, ఒక 6,500 రూపాయలు రికవరీ చేయబడినది. దీని సిబ్బందికి వచ్చేసి ఎస్పీ మన ఆదేశాల మేరకు వీళ్ళకు రివార్డు కూడా ఇవ్వమని చెప్పారు. ఈ విధంగానే మన ప్రజలకు కూడా చెప్పేదేమంటే, ప్రయాణికులకు పిలిగ్రిమేజ్ చెప్పేదేమంటే, కొద్దిగా బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిగా బ్యాగులు చూసుకొని, ఎవరెవరు చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కుతుంటే అనుమానంతో ఉంటే కూడా అక్కడ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కొద్దిగా దొంగతనాలు కూడా తగ్గొచ్చు. కాబట్టి ప్రయాణికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. బ్యాగులు ఎక్కేటప్పుడు ఆ రద్దీ ప్రదేశంలో కూడా జాగ్రత్తగా చూసుకున్నాలా. మన సెల్ ఫోన్లు కూడా బాగానే పెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. రాహుల్ గాంధీపై శివసేన పార్టీ ఎమ్మెల్యే షిండే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, శివసేన పార్టీ ఎమ్మెల్యే షిండే రాహుల్ గాంధీ నాలుకను కోసి తెచ్చిన వారికి 11 లక్షలు పారితోషికం ఇస్తానని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అవుతుందని అన్నారు. దీని వెనకాల బీజేపీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. వెంటనే షిండే రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు టిక్కీ రాయల్, పరదేశీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ చిత్తూరు నగరంలో, చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడానికి కారణం ఏమంటే, మహారాష్ట్రలో శివసేన షిండే వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే రాహుల్ గాంధీ గారిని నాలుక కోసి తెచ్చిన వాళ్ళకి 11 లక్షల రూపాయలు పారితోషికం ఇస్తానని చెప్పి తీవ్రమైన పదజాలం వాడాడు. అతని వెనక ఉన్న బీజేపీ, షిండే వర్గ శివసేనకి ఇద్దరికి కూడా హెచ్చరిస్తా చెప్తా ఉన్నాం. వాళ్ళు రాహుల్ గాంధీ గారి మాట్లాడే విధానాన్ని, పార్లమెంట్లో ఆయన లేవనెత్తుతున్న సమస్యల్ని, ఆయన మాట్లాడుతున్న వీళ్ళని తట్టుకోలేకుండా, ఆయన మాట్లాడుతున్న విధానాన్ని వీళ్ళు తట్టుకోలేక, ఆయనకు సమాధానం చెప్పలేక, దేశ ప్రజల కోసం ఆయన పోరాడుతున్న విధానం వీళ్ళకి నచ్చలేక, వెనక భారతీయ జనతా పార్టీ ఉంది, శివసేన పార్టీనే కాదు. ఈ భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంటంటే, ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ రాజ్యాంగాన్ని తిరగరాయాలనేటువంటి ధోరణితోనే వారు ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారితో అంటగాగేటువంటి మన రాష్ట్రంలో ఇటు తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయితేనేమి, వీరు కూడా ముఖ్యంగా వారి విధి విధానాలను వ్యతిరేకించాలి. అంటే మీరు అలయన్స్లో ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే మీరు ప్రశ్నించలేరా? ఇదేనా మీరు మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకు ఇచ్చేటువంటి భరోసా? ప్రజాస్వామ్యం కూని అవుతూ ఉంటే మీరు పొత్తుల ప్రభుత్వంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అలయన్స్ పార్టీలకు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు కానీ ఇదే ధోరణి బీజేపీ కొనసాగిస్తూ ఉంటే, ప్రశ్నించలేకపోతే మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు మిమ్మల్ని చీత్కరించి మిమ్మల్ని కూడా ఇంటికి పంపి సాగనంపే రోజులు దగ్గర పడ్డాయనేసి గుర్తు చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అంటే రాహుల్ గాంధీ గారు ప్రేమపూర్వకమైనటువంటి భారతదేశానికే
ప్రియమైనటువంటి నాయకుడు. పేద ప్రజలు ఆయన్ని కోరుకునేవాళ్ళు. ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. ఇప్పుడున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ధనికులను అత్యంత ధనికులను చేసే దాంట్లో తలమునకలైంది. తద్వారా వారి నుంచి మళ్ళీ ఈ పార్టీని కాపాడుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఉన్నారు, బడా పారిశ్రామికవేత్తలను. ఈ విధంగా మన పేద ప్రజలను పట్టించుకునే పాపాన పోలేదు. పైగా వారు ఏం చేసినా చెల్లాలనే విధంగా ఇప్పుడు కొన్ని అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం ఎనగొల్లపల్లి గ్రామంలో గంజాయి సాగు జరుపుతున్న వ్యక్తిని అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాజంపేట ఎస్డిపిఓ మరియు రైల్వే కోడూరు సిఐ తమ సిబ్బందితో అప్రమత్తంగా ఉన్నారు. సెర్చ్ ఫరేషన్ నిర్వహించారు. అందులో భాగంగా గొల్లపల్లి గ్రామం మలుపు వద్ద ఒక వ్యక్తి తన చేతిలో తెల్లటి సంచితో నిలబడి ఉండి పోలీసు వారు రాకను చూసి పారిపోతుండగా అతనిని పట్టుకొని పోలీస్ సిబ్బంది ఆ సంచిలో ఏముందని చూపమని అడగ్గా అందులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. వాటి విలువ సుమారు 16,250 రూపాయలు ఉంటుంది. దీనిని పంచాయతీ అధికారుల సమక్షంలో స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే అతని తోట పక్కన దాచి ఉన్న గంజాయి మొక్కలను ప్రభుత్వం స్వాధీనం పరచుకోవడం జరిగింది. ఈ వ్యక్తిని అరెస్టు చేశారు. గొల్లపల్లి క్రాస్ దగ్గర ఒక అనుమానాస్పదంగా తన చేతిలో కవర్లు పెట్టుకుని ఉన్న వ్యక్తిని గుర్తించి అతని దగ్గర సోదా చేయగా సుమారుగా ఒక 10 ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు దొరకడం జరిగింది. అతన్ని విచారణ చేస్తే అతని ఊరు నగిరిపాడు గొల్లపల్లి అని, తన పేరు గంధం ప్రసాద్ అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ ప్యాకెట్స్లో వెరిఫై చేయగా సుమారు ఒక్కోటి 15 గ్రాముల దాకా ఉన్నాయి. వీటిని ఏం చేస్తున్నామంటే అతను ఒక పొట్లాన్ని 200 రూపాయలకు అమ్మడం జరుగుతూ ఉంది. మరియు ఇది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి అసలు ప్రశ్నిస్తే అతను తనకున్నటువంటి ఒక మామిడి తోట పొలం, 32 సెంట్ల పొలం ఉంది తన ఊర్లోనే. ఆ పొలంలో గతంలో 20 సంవత్సరాల నుంచి తనకి గంజాయిని సేవించేటువంటి అలవాటు ఉంది. అతను ఆ దాంట్లోనే కొన్ని మొక్కలు వేసుకొని పెంపకం చేస్తూ తాగేవాడు. తర్వాత క్రమేణా సుమారు 1 సంవత్సరాల నుంచి దీన్ని మళ్ళీ అమ్మకానికి కూడా అతను బయట ఎండబెట్టి ప్యాకింగ్ చేసి అంటే బయట యువకులకు అమ్మడం జరుగుతూ ఉంది. బయట నుంచి కూడా చాలా మంది యువకులు వచ్చి అతని దగ్గర తీసుకొని పోతా ఉన్నారు. ఈ క్రమంలో అతన్ని అక్కడ ఉన్నటువంటి తోటలో పెంచినటువంటి మొక్కలను, అతని దగ్గర ఉన్నటువంటి ప్యాకెట్స్ను అన్ని సుమారుగా అన్నింటినీ ఎంఆర్ఓ గారి డిప్యూటీ ఎంఆర్ఓ గారి సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. సుమారుగా 650 గ్రాముల గంజాయి క్వాంటిటీ మనకు అతని దగ్గర లభ్యమైంది. అతన్ని ఈరోజు రిమాండ్కి పంపిస్తా ఉన్నాం. మరియు అతని దగ్గర తీసుకొని పోయినటువంటి యువకులను కూడా కొంతమందిని గుర్తించి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళను కూడా మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు డిఅడిక్షన్ సెంటర్ కూడా వాళ్ళని పంపించడం జరుగుతూ ఉంది. వాళ్ళే కాకుండా ఇంకా కొంతమంది యువకులను కూడా గుర్తించడం జరిగింది. అందరినీ కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి వాళ్ళకు తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులందరూ తెలియజేసేది ఏమంటే ఇది ఒక పెద్ద చెడు అలవాటు. కానీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు అనేది ఒకసారి గమనించి దీని మీద జాగ్రత్తలు తీసుకుంటే తప్ప వాళ్ళు ఒక నేర వృత్తిలోకి జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా పదే పోలీస్ శాఖ తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని. అలాంటి సమాచారం ఏదన్నా ఉన్నా కూడా మాకు తెలియజేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతూ ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మరియు ఇంకా ముఖ్యంగా ఏమంటే ఇతని యొక్క పొలాన్ని కూడా మేము ఇప్పుడు గవర్నమెంట్ అటాచ్మెంట్ చేయడం కోసం కూడా రెడీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ పంటలు సాగు చేయడం కానీ ఇలాంటివి చేస్తే. వెల్కమ్ టు VVB9 న్యూస్. తెలంగాణ రాష్ట్ర సిపిఎం అనుబంధ రైతు సంఘం ఈ రోజు నాగార్జున ఎడమ కాలువకు పడిన గండిని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బొంతు రాంబాబు మాట్లాడుతూ నాగార్జున ఎడమ కాలువ దగ్గర పాలేరుకు వచ్చినటువంటి కాలువకు గండి పడటం వల్ల రైతులకు నీరు అందించే అవకాశం ఉండదు. వర్షాలకు ఎంత అయితే నష్టం జరిగిందో ఇప్పుడు నీళ్లు రాకపోతే పంటలు ఎండిపోయి అంతకంటే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన రాత్రింబవళ్లు శ్రమించి ప్రభుత్వం వెంటనే ఈ గండిని పూడ్చి రైతులకు కావాల్సిన నీరును వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరపున కోరారు. రైతులకు ఇప్పటికే జరగరాని నష్టం జరిగింది. ఇప్పుడు సకాలంలో నీళ్లు అందించకపోతే పెట్టిన పెట్టుబడి అంతా కూడా బూడిద పాలు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క కాలువను పూడ్చి వెంటనే నీరు అందించే విధంగా ప్రయత్నం చేస్తారని తెలంగాణ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. భారీ వర్షాలకి వరదలకి పడ్డది. దీన్ని నిర్మాణం చేయడంలో ఇప్పటి వరకు ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయలేదు. ఇప్పుడు పనులు ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు తెలంగాణ రైతు సంఘం బృందం ఇక్కడ వచ్చి పరిశీలించాం. ఈ ఎడమకాలం ఆయకట్టు పరిధిలో ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాలు సాగు అవుతా ఉంది.
కల్లూరు ప్రాంతం, తల్లాడ, అదేవిధంగా ఏనుకూరు, మోనకల్ బీబీసీ కింద, అదేవిధంగా నేలకొండపల్లి మండలం, ముదిగొండ మండలం, ఈ ప్రాంతంలో అంతా కూడా వేలాది ఎకరాల్లో వరి పంట ఉంది. మొన్న వర్షాలకు అన్ని గళ్ళుబడి పొలాల్లో ఉన్న నీళ్ళన్నీ బయటికి పోయినటువంటి నేపథ్యంలో గత 15 రోజుల నుంచి మళ్ళీ వర్షాలు లేవు కాబట్టి 15 రోజుల నుంచి నీళ్లు ఒక 6 రోజులు అవసరం లేదు. ఇప్పుడు గత వారం రోజుల నుంచి నీళ్లు అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కాలువ నీళ్లు రాక రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పనులు కనుక ఇంకొక 10 రోజులు పట్టి నీళ్లు రావడం కనుక లేట్ అయితే దాదాపుగా 1,00,000-1,50,000 ఎకరాల ఆయకట్టు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడదు. అందుకనే యుద్ధ ప్రాతిపదికన రేయింబగులు కష్టపడి ఈ గండిని పూడ్చి నీళ్ళిచ్చి వరదలకు ఎంత నష్టం జరిగిందో దానికంటే 3 రెట్లు ఎక్కువ అదనంగా నష్టం జరిగే ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి ఖమ్మం జిల్లా రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకుని దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు నాగార్జున సాగర్కి అధిక వర్షాల వల్ల, భారీ వర్షాల వల్ల పడిన గండి ఏదైతే ఉందో ఈ గండిని పరిశీలించడానికి తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక బృందం పర్యటనకి రావడం అనేది జరిగింది. అధికారులు చెప్తున్నారు మేము ఇది 3-4 రోజులలో పూర్తి చేసి నీళ్లు ఇస్తామని. కానీ వాస్తవంగా ఇక్కడ పరిస్థితి చూసుకుంటే ఇంకా వారం రోజుల దాకా ఈ యొక్క పనులు పూర్తి కాని పరిస్థితి కూడా ఉన్నది. దీంట్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, అదేవిధంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం, అట్లాగే మన జిల్లాకు చెందిన 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఎందుకనంటే మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుడమేరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి 3 చోట్ల గండి పడితే యుద్ధ ప్రాతిపదిక మీద 3 రోజుల్లో గండి పూర్చిన పరిస్థితి. కానీ ఇక్కడ పడిన గండిని మాత్రం ఇప్పటికి 15 రోజులైంది వర్షాలు పోయి ఈ గండిని మాత్రం ఈ పూర్చట్లేదు. రెండో వైపు ఇటువైపు కనీసం మంత్రులుగా. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.